కేవలం జ్ఞానంతో నేనే బ్రహ్మం అనేటువంటి స్థితి కలగడానికి సద్గురు కృపయ, గురుదేవుని యొక్క అనుగ్రహమే కారణం కానీ మరొకటి కాదు. ఏది ఎవరు ఎప్పుడు ఎక్కడైనా ఇవ్వగలరేమో కానీ ఈ జ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి వాడు గురుదేవుడు ఒక్కడే. ఎవడిచ్చినా వాడు గురువే. అటువంటి గురువు యొక్క రుణం తీరేది కాదు. ఈ ప్రపంచంలో ఏ రుణమన్నా తీర్చుకోవచ్చు. ఎవరైనా మన కాలం కొంత వెచ్చించి సమయాన్ని మనకిచ్చి మనతో కలిసి నడిచారనుకోండి, వాళ్ళ కోసం మనం కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ కోసం నడవచ్చు. కొంత స్థలాన్ని మనకి ఇచ్చారనుకోండి, వాళ్ళకు కొంత స్థలాన్ని ఇవ్వచ్చు, దేశత కాలత. లేదు కొంత ధన సహాయం మనకు చేశారనుకోండి, మనం అంతకు మించి మనకు వస్తే మనం ధన సహాయం చేయొచ్చు. కానీ జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేది కాదు. ఎవరి దగ్గర అయితే నువ్వు జ్ఞానాన్ని పుచ్చుకుంటావో వాడికి ఇచ్చుకునే అవకాశమే లేదు. జ్ఞానం ఎవరికి ఇవ్వాలి? జ్ఞానం లేనివాడికి ఇవ్వాలి. నీకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? జ్ఞానం ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. వాడికి నువ్వు తిరిగి జ్ఞానం ఏమిస్తావు? పరోపకారం. నీ దగ్గర జ్ఞానం అతను పుచ్చుకుంటే అతను ఏమవుతాడు? అజ్ఞానం అవుతాడు. అజ్ఞాని దగ్గర నువ్వు జ్ఞానాన్ని పుచ్చుకున్నావా? తిరిగి నీ జ్ఞానాన్ని అజ్ఞానికి ఇస్తావా? అటువంటి వాడు గురువు అవుతాడు. అండర్స్టాండ్? కాబట్టి గురువు రుణము తీర్చేది కాదు, తీరేది అసలే కాదు. అందువల్ల ఎవరైతే వాళ్ళ గురువుల చేత ప్రభావితం అయి ఉంటారో, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ, అటువంటి వాళ్ళంతా ఇప్పటి వరకు నాకు తెలిసి చరిత్రలో చేసింది ఒక్కటే. నాకింత జ్ఞానాన్ని నా హృదయంలో సుస్థిరం చేసినటువంటి గురువు యొక్క రుణాన్ని ఏం చేసి నేను తీర్చుకోలేను, ఏ సేవ చేసి నేను తీర్చుకోలేను, ఏ ధనం ఇచ్చి నేను తీర్చుకోలేను. ఏది ఇచ్చినా బాధిత జగత్తులో ఉండేది ఇవ్వగలనే కానీ అబాధితమైనటువంటి సత్యాన్ని ఏదైతే నాకు ఎరుకపరిచాడో దాన్ని ఈక్వల్గా ఇవ్వడానికి నా దగ్గర ఏముంది గనక ఇవ్వకపోతే రుణగ్రస్తుని అవుతాను కదా. గురు రుణం కదా, ఋషి రుణం కదా. దీని నుంచి నేను ఎట్లా విముక్తుని కావాలి? కాబట్టి ఇవ్వక తప్పదు. ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇచ్చే అవకాశం లేదు. ఆయనకేం కొరత లేదు, తరించిపోయినవాడు, ఆప్తకాముడు. కనుక లేని వాళ్ళకి ఈ జ్ఞానాన్ని నేను ఇవ్వాలి. నాకు లేదు, ఆయన ఇచ్చాడు. ఆయన రుణం తీర్చుకోవాలంటే అదే జ్ఞానాన్ని మరొకరికి నేను అందించడంలోనే నా రుణం తీరుతుంది. ఇది ఋషి రుణం తీరేటువంటి మార్గం అనే ఏకైక లక్ష్యంతోనే శాస్త్రం తెలిసిన వాళ్ళు బోధించారు తప్ప పేరు ప్రఖ్యాతులు కానీ మరొక దానికోసం కానీ ఎవరు అలా చేయలేదు. అలా చేసిన వాళ్ళు గురువులు కానే కారు. ఎందుకని? వాళ్ళకే సత్యం అర్థం కాలేదు కనుక వాళ్ళు చెప్పే ప్రశ్న లేదు. కాబట్టి ఎందరు విన్నారు అనేది కాదు, ఎంతమంది వింటున్నారు అనేది కాదు, ఎందరు స్తుతించారు అనేది కాదు, ఎందరు పొగిడారు అనేది కాదు, ఏ విధంగా కీర్తించారు అనేది అస్సలే కాదు. వీటికి అవకాశమే లేదు. ఎందుకని? అవన్నీ బాధిత ప్రపంచంలో మనకు దృగ్గోచరాలే కానీ వాస్తవంగా పారమార్థిక సత్తాలో ఇవి ఏవీ లేవు. ఇవన్నీ అణగారిన చోట ఏకమేవ అద్వితీయ బ్రహ్మంగా ఏదైతే శోభిస్తూ ఉందో తద్బ్రహ్మం త్వమేవ, తద్బ్రహ్మ అహమేవ.